హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, మనం ఆల్మోస్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో. యూట్యూబ్ గురించి మీకు చాలా మందికి అయితే తెలిసిందే కదా. దాంట్లో మనం వీడియోస్ చేస్తే వీడియోస్ అంటే మనం అప్లోడ్ చేసినాక ఇంకా మనకైతే ఇన్కమ్ అయితే జనరేట్ అయితే అవుతుంది అనమాట. సో చాలా మందికి అయితే తెలుసుంటుంది. మీరు ఆల్మోస్ట్ చాలా మంది అయితే ఆన్ ది వేలో ఉంటారు కదా, అంటే వీడియోస్ అయితే క్రియేట్ చేసుకుంటా ఒక 100 డేస్ అయితే ఉంటుంది కదా. సో మీకు చాలా మందికి యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలని చాలా మందికి అయితే ఉంటుంది అనమాట. సో ఈరోజు అయితే అదే టాపిక్ అనమాట. నేను యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే ఎలా క్రియేట్ చేయాలి దాని గురించి అయితే నేను ఈరోజు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. అంటే వీడియోస్ అయితే చాలా మంది అయితే అప్లోడ్ చేస్తారు. మెయిన్ కాన్సెప్ట్ వచ్చి థంబ్నెయిల్ మేకింగ్ మనకి వస్తే అది దాన్ని క్లిక్ చేసి చాలా మంది అయితే చూసారు కదా వీడియోస్. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ థంబ్నెయిల్ అనమాట. సో అది ఎలా క్రియేట్ చేయాలి నేనైతే ఈరోజు చెప్తాను. ఈసీ అనేది అవసరం లేదు, మన ఫోన్లోనే అయితే చేయవచ్చు. ఫోన్లో ఏంటంటే మనకి పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఉండాలన్నమాట. సో అది మీకు ఆల్రెడీ చాలా మందికి అయితే ఆల్మోస్ట్ మీరు చేస్తున్నారు కదా. సో ఎడిటింగ్ యాప్ అదే అనమాట. సో దాంట్లో మీరు ఎడిట్ అయితే చేయవచ్చు థంబ్నెయిల్. మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇదేనంటే, మనం ఇప్పుడు యూట్యూబ్ చూస్తూ ఉంటాం కదా, యూట్యూబ్లోనే మనకి అంటే ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం, ఏది మంచిగా థంబ్నెయిల్ అయితే మనకు కనపడితే అదే క్లిక్ చేస్తారు చాలామంది. సో మనం అలా క్లిక్ చేయించుకోవాలంటే మనం క్రియేటివ్గా మొత్తం అంటే చేయాలన్నమాట. అఫీషియల్గానైతే క్రియేట్ అయితే చేసుకోవాలి మనము థంబ్నెయిల్. సో ఈరోజు అయితే అది మీకు అయితే చూపిస్తాను ఎలా చేయాలి. కంటెంట్ ఎంత ఇంపార్టెంట్ అయితే ఆ థంబ్నెయిల్ కానీ దానికంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. అంటే థంబ్నెయిల్ని చూసి మీ వీడియో ర్యాంక్ ఎక్కువ అవ్వాలా లేదా అని డిసైడ్ థంబ్నెయిల్ చేస్తుంది. అంటే ఇప్పుడు యూట్యూబ్లో మీ ఇది థంబ్నెయిల్ కనబడితే వాళ్ళు క్లిక్ చేసేటట్టు అట్రాక్టివ్గా చేసుకోవాలి గైస్ మనం. సో నేనైతే మీకు బిగినర్స్కి అయితే నేర్పిస్తాను. ఆల్రెడీ హై లెవెల్లో ప్రో లెవెల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైతే ఏం చెప్పలేను. సో నార్మల్గా నాలాగా స్టార్ట్అప్ చేసే వాళ్ళకైతే నేనైతే ఈరోజు అంటే నాకు తెలిసింది కొద్దిగా మీకు నేర్పిస్తాను. మొబైల్ ఎడిటింగ్ చేస్తాను కదా, స్క్రీన్ మీద అయితే కనపడతా ఉంటుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అయితే చెప్తాను గైస్. సో గైస్, నా మొబైల్ ఇంటర్ఫేస్ అయితే కనపడతా ఉంది కదా. సో నేనైతే పిక్సెల్ ల్యాబ్లో థంబ్నెయిల్ ఎడిట్ చేస్తానని చెప్పాను కదా. సో ముందుగా అయితే మనం పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ అయితే చేస్తే ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత మనం దీని రేషియో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇమేజ్ రేషియో. ఇమేజ్ మీద అయితే క్లిక్ చేస్తే ఇక్కడ కష్టం ఉంటుంది. దాన్ని థంబ్నెయిల్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని మార్చుకోవాలి. సో దాన్ని ఓకే అయితే చేస్తే దాని థంబ్నెయిల్ లాగా అయితే వస్తుంది అనమాట. సో మనమైతే దీన్ని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేయాలన్నమాట. సో దాన్ని మనం ఇంకా నొక్కి గ్రేడియంట్ కలర్ నార్మల్ కలర్ ఉంటుంది. గ్రేడియంట్ కలర్ తీసుకున్నట్లయితే డ్యూయల్ కలర్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇదైతే తీసుకున్నాను, ఓకే అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు మనమైతే ఇక్కడ కార్నర్లో ప్లస్ సింబల్ అయితే వల్ల దాన్ని అయితే క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ నుంచి ఏదో ఒకటి ఫోటో అయితే తీసుకోవాలన్నమాట. సో నేనైతే ఫర్ ఎగ్జాంపుల్కి అయితే ఇదైతే తీసుకున్నాను. సో ఇదైతే ఇలా నొక్కేసి దాన్ని ఇంకా ఇలా అయితే నేనైతే సెట్ అయితే చేస్తాను అనమాట. సో దీనికైతే ఇప్పుడు నేను లేయరు ఇది నార్మల్గా అయితే ఇప్పుడు కనపడతా ఉంది కదా, ఇలా కనపడకుండా కొద్దిగా లేయరు అవి కనపడాలంటే ఇది స్ట్రోక్ అయితే ఉంది కదా. సో దాన్ని ఎనేబుల్ అయితే చేస్తాం అనుకో, అప్పుడు మనకి స్ట్రోక్ అవంతా కనపడద్ది. సో నేను ఇప్పుడు బ్లాక్ కలర్ అయితే చేస్తే ఇంకా బాగా కనపడద్ది. సో అదైతే స్ట్రోక్ అయితే చేశాను. కొద్దిగా దీన్ని సైజ్ అయితే పెంచుకున్నట్లయితే మనం కొద్దిగా ఇలా అయితే కనపడద్ది. చూస్తున్నారు కదా, కొద్దిగా చేంజెస్ అయితే వచ్చి. సో అలాగే షాడో కానీ మనం అయితే దాన్ని అడ్జస్ట్ అయితే ఎనేబుల్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి అంత డార్క్ అయితే కనపడుతుందా. సో ఇది అయిపోయింది. సో దీన్ని అయితే ఇంకా ఇది ఇలాగ లాక్ అయితే చేసుకోండి గైస్. ఇంకా టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి. సో సెకండ్ ఆప్షన్ ఏ అని ఉంది కదా. సో దాంట్లోకి అయితే వచ్చి టెక్స్ట్ అని నొక్కితే ఇప్పుడు మీకేం కావాలి, మీకేమన్నా కావాలంటే ఇదిగో టెక్స్ట్ అని నొక్కి ఎడిట్ అని చేయండి. సో ఇక్కడైతే టెక్స్ట్ సింబల్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే మీరు టెక్స్ట్ యూట్యూబ్ థంబ్నెయిల్ మేకింగ్ థంబ్నెయిల్ థంబ్నెయిల్ మేకింగ్ అని నొక్కాను. అంటే మీకు ఏది కావాలంటే అది మీరు సెర్చ్ చేసుకోండి గైస్, అది మీ ఇష్టము. సో దీన్ని బట్టి అడ్జస్ట్ అయితే చేయవచ్చు. మీకు అలా చేత్తో అవ్వకపోతే ఇలాగని చేసుకోవచ్చు. ఇలా నావిగేషన్ అయితే ఉందన్నమాట. సో ఇలా ఇమేజ్ సైజు అవంతా పెంచుకోవచ్చు పిక్సెస్. సో ఇలా నేనైతే ఇప్పుడు ఇది చేసాను. ఇంకా మీరు కలర్ యాడ్ చేయాలనుకుంటే కలర్ యాడ్ చేయవచ్చు. మీకు ఇష్టం వచ్చిన కలర్ నేనైతే ఎల్లో అయితే పెట్టేశాను. మళ్ళీ దీన్ని కానీ ఇప్పుడు మనం స్ట్రోక్ అయితే యాడ్ చేసాం కదా, దీన్ని కానీ స్ట్రోక్ ఎనేబుల్ చేసి ఇది కింద స్ట్రోక్ విడ్త్ అయితే ఉంటుంది, స్క్రోల్ చేసి ఇలా అయితే వస్తుంది అనమాట. అప్పుడు మనది ఏంటంటే ఇది లెటర్స్ ఇస్తే బాగా కనపడద్ది, చూడడానికి కానీ బాగుంటుంది. ఇంకా షాడో యాడ్ చేసినట్లయితే ఇంకా సూపర్గా అయితే కనపడద్ది మనకి. సో ఇదిగోండి ఇలా అయితే కనపడుతుంది. కాకపోతే అక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో అది ఉంది మనకు కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది. సో దాన్ని అయితే కొద్దిగా మనం చేంజ్ చేద్దాం.
సో నేనైతే పూర్తిగా అయితే వైట్ అయితే పెట్టేశాను అనమాట. సో ఇలా పూర్తిగా అయితే చేంజ్ చేసేసాను. నెక్స్ట్ ఇదైతే నాకు ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి. సో టెక్స్ట్ మీద అయితే ఓకే. ఇంకా వేరే న్యూ టెక్స్ట్ ఎడిట్ అని కొడితే అది వస్తుంది. వైరల్ అని చెప్తున్నా. సో వైరల్ అని నొక్కాను. సేమ్ ప్రాసెస్ గైస్. అది నొక్కి ఇంకా కెపాసిటీ అది అడ్జస్ట్ చేసి స్ట్రోక్ ఎనేబుల్ చేసి ఇది ఇలా చేయడం. మీకు కావాలంటే కలర్ కానీ మారద్ది. సో బ్లాక్ అండ్ వైట్ ఉంటే బాగుంటుంది ఇంకా ఇది మార్చిన తర్వాత షాడో ఇలాగా చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటాయి. ఈజీగానే ఉంటుంది గైస్. సో మీరేం అంత ఇబ్బందిగా చేసే అవసరం లేదు. సో చాలా సింపుల్ అనమాట ఇది. మరీ పెద్ద వీడియో అయితే అయిపోద్దని నేనైతే దీంతోనే ఇంకా ఆపేస్తున్నా. సో ఇలా సింపుల్గా అయితే మీరు చేయొచ్చు గైస్. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. దాని తర్వాత మీ ఫోటోని గూగుల్లోకి వెళ్ళి రిమూవ్ బీజీ అని కొడితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోద్ది. సో దీంట్లోకి వచ్చి రేషియో సెలెక్ట్ చేసుకొని ఇంకా మీ ఫోటో అయితే సెట్ చేసుకొని ఇక్కడ ఇలా పిఎన్జీ అయితే సెట్ అయితే చేసుకోవాలి గైస్. సో గైస్ ప్రాసెస్ అయితే ఇంతే గైస్. దీనికంటే మించిది లేదు. కాకపోతే మీకు క్రియేటివ్గా చేయడానికి అయితే రావాలి గైస్. అప్పుడే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.